నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఎగ్జిట్ పోల్స్ 5 రాష్ట్రాలకి సంబంధించి ఒక్కొక్కటి విడుదలవుతున్నాయి. డిస్క్లైమర్ ఏంటంటే వెస్ట్ బెంగాల్ గురించి నాది పర్సనల్గా రేపు ఉదయం పెడతాను, ఎందుకంటే ఇంకా క్లియర్గా రిపోర్ట్ రావాల్సి ఉంది. అయితే మిగతాది కొన్ని ఏజెన్సీలు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసినాయి. ఇక్కడ కామన్గా అస్సాము, పుదుచ్చేరి, కేరళ వీటి మీద అయితే అన్ని ఎగ్జిట్ పోల్స్ ఒకటే లైన్లో ఉన్నాయి. నెంబర్ అయితే మారచ్చు. ఉదాహరణకు అస్సాంలో ఎన్డీఏ స్వీప్ చేస్తోంది. మినిమం నెంబర్ 88, మ్యాక్సిమము 101 దాకా ఇస్తున్నారు. విజయం అయితే ఎన్డీఏదే అని చెప్తున్నారు. కాంగ్రెస్ అక్కడ ఘోర పరాభవం, హ్యాట్రిక్ హేమంత లేదా ఎన్డీఏ. అస్సాం వరకు క్లారిటీగా ఉంది అన్ని ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా. అట్లాగే కేరళలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏలియన్స్ గెలవబోతోంది, అది కూడా క్లారిటీగా ఉంది. ఎన్డీఏ నెంబర్స్ దగ్గర కొన్ని 1 నుంచి 2, 2 నుంచి 6, 8 ఇట్లా. కాకపోతే రిజల్ట్ మాత్రం కేరళలో కాంగ్రెస్ ఏలియన్స్ గెలుస్తుంది అన్నది క్లియర్గా చెప్తున్నాయి అన్ని ఎగ్జిట్ పోల్స్. పుదుచ్చేరికి సంబంధించి ఏఎన్ఆర్సీ లేదా ఎన్డీఏ ఏలియన్స్ విజయం సాధిస్తోంది అన్నది అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా దాని గురించి కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. తేడా ముఖ్యంగా ఎక్కువగా తమిళనాడు గురించి వస్తుంది. తమిళనాడులో ఎవరు ఊహించినట్టుగా నేను ముందు వీడియోలో తమిళనాడు గురించి పెట్టినట్టు విజయ్ దగ్గర ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా చాలా వరకు మారుతున్నాయి. ఎక్కువ శాతం డిఎంకే ఏలియన్స్కి ఇస్తున్నాయి. కారణం విజయ్ 16 స్థానాల నుంచి దాదాపు 26-30 స్థానాల దాకా గెలుచుకుంటాడన్నది ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఎక్కువ డిఎంకే కూటమికే ఇస్తున్నాయి, 1-2 అన్నా డిఎంకే వైపుకున్నాయి. మళ్ళీ విజయ్ కూడా మేజర్గా అందరిని ఆశ్చర్యపరుస్తూ దాదాపు 16 స్థానాలు మినిమం అని ఇస్తున్నాయి. సో తమిళనాడు దగ్గర కొద్దిగా డిఎంకే ఏలియన్స్కి ఎక్కువ ఎడ్జ్ ఇస్తున్నాయి. అట్లాగే ఒపీనియన్ పోల్లో చాలా వరకు అన్నా డిఎంకేకి ఇచ్చారు. ఎగ్జిట్ పోల్స్లో మాత్రం డిఎంకే విజయ్కి ఓటింగ్ బాగా పడిందని మనం చూసుకుంటే మ్యాట్రేజ్ ఒపీనియన్ పోల్ తీసుకున్న, పోల్ డైరీ తీసుకున్న చాలా సర్వేస్ అన్నీ కూడా తమిళనాడులో వీలైనంత వరకు పక్కన పెడతాను స్లైడ్లో. వెస్ట్ బెంగాల్లో ఎక్కువ పోల్ ఆఫ్ పోల్స్ తీసుకుంటే బీజేపీ అధికారంలోకి వస్తుంది లేదా బీజేపీ ఆఫ్ మార్క్ దాటుతుంది అన్నది చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నారు. నెంబర్ దగ్గర మారుతోంది. తృణమూల్ కాంగ్రెస్ కూడా 130 నుంచి 140 అంటున్నారు. బీజేపీకి కొన్ని 146 నుంచి మొదలు పెడుతున్నారు, 170 దాకా ఇస్తున్నారు. సో వేచి చూడాలి. అయితే మనం కొన్ని రోజుల నుంచి ఒక అతనిది అయితే మనం వెస్ట్ బెంగాల్ మీద పెడుతూనే ఉన్నాము. ఆయనది చూసుకుంటే కనుక మనం బెంగాల్లో ఆయన నార్త్ బెంగాలు, సెంట్రల్ బెంగాల్, జంగిల్ మహల్ ప్రెసిడెన్సీ ఇచ్చాడు. ప్రెసిడెన్సీ రీజియన్ చాలా ముఖ్యమైనది బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావాలంటే. సో ఈసారి అక్కడ 40 స్థానాల పైన గెలుచుకోవచ్చు అన్నది ఆయన ఒపీనియను. దాని ప్రకారం చూసుకున్నా కూడా బీజేపీ 149 నుంచి 170, టీఎంసీ 114 నుంచి 139, కాంగ్రెస్ 2 నుంచి 6, ఐఎస్ఎఫ్ 1 నుంచి 2 అన్నది మనకి తెలుస్తుంది. ఎక్కువగా చాణక్య స్ట్రాటజీస్ తీసుకున్నా కూడా బెంగాల్కి సంబంధించి బీజేపీకి 150 నుంచి 160 వరకు ఇస్తున్నారు, టీఎంసీకి 130 నుంచి 140 వరకు ఇస్తున్నారు. పోల్ డైరీలో బీజేపీకి వెస్ట్ బెంగాల్లో 142 మినిమము, 171, తృణమూల్ కాంగ్రెస్కి 99 నుంచి 127. అట్లాగే మ్యాట్రేజ్ కూడా. సో ఎక్కువ శాతం బెంగాల్లో బీజేపీకి ఎడ్జ్ ఉంది. తమిళనాడులో మాత్రం ఆశ్చర్యంగా ఒపీనియన్ పోల్స్ ఎక్కువ అన్నా డిఎంకే కన్నా డిఎంకే ఏలియన్స్కి ఎక్కువ ఇస్తున్నారు మార్జిను. అలాగే విజయ్కి కూడా ఎక్కువ స్థానాలు ఇస్తున్నారు. సో అస్సాము ఎన్డీఏ, పుదుచ్చేరి ఎన్డీఏ, కేరళ కాంగ్రెస్, తమిళనాడు డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. బెంగాల్లో బీజేపీ నెంబర్ 146 అన్న దగ్గర ఇస్తున్నారు, 147 ఆఫ్ ఏ మార్కు. నాకు తెలిసినంత వరకు బీజేపీ బెంగాల్లో గవర్నమెంట్ ఫామ్ చేయబోతోంది. నాది ఖచ్చితంగా నేను ఒక 24 గంటల్లో ఇండివిజువల్ నియోజకవర్గాల ప్రకారం మళ్ళీ రిజల్ట్ ఆ సర్వేది డీటెయిల్స్ బెంగాల్కి సంబంధించి పెడతాను. ప్రస్తుతానికైతే నా వరకు అంచనా బెంగాల్లో బీజేపీ అధికారం కైవసం చేసుకోబోతోంది. థ్యాంక్ యూ.